హలో. ఒక చిన్న స్టోరీ చెప్తానండి. చాలా చాలా యూస్ఫుల్ మనందరికీ. ఒక ఇద్దరు సాధువులు వెళ్తూ ఉంటారనమాట. జస్ట్ ఊరికే వాళ్ళు అడవుల్లో అక్కడ వెళ్తూ ఉంటారు కదా. ఒక ఆయన కొంచెం పెద్ద ఆయన, ఒక అతను యంగ్, అప్పుడే వచ్చిన అతను అనమాట. సరే వెళ్తూ ఉంటే ఒక చిన్న చిన్న నది లాంటిది వస్తుంది. దాన్ని దాటాలన్నమాట. అక్కడే జస్ట్ వాళ్ళు దాటే చోటే పక్కనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి దాటడానికి భయపడుతూ ఎలా దాటాలో తెలియక ఇంకా అలానే భయంగా ఉంటుందన్నమాట. ఇద్దరు సాధువులు చూస్తారు. ఆ యంగ్ సాధువు ఎవరైతే ఉన్నారో అతను చూసినా సరే అతను వెళ్ళిపోయి అది దాటుకుని వెళ్ళిపోతాడనమాట. ఈ పెద్ద ఆయన ఉన్నారు కదా, ఈ పెద్ద ఆయన ఆ అమ్మాయిని భయపడుతోంది కదా, ఆ అమ్మాయిని ఇట్లా రెండు చేతుల్లో ఇలా ఇలా ఎత్తి నది దాటి అక్కడ దిగబెడతారనమాట. ఆమె చాలాసార్లు థ్యాంక్ యూ చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఈయన కూడా వచ్చేస్తారు. ఇద్దరు నడుస్తూ ఉంటారు. ఇతను చాలా అనీజీగా ఉంటాడనమాట, డిస్కంఫర్ట్గా ఉంటాడు ఈ చిన్న జూనియర్ సాధు. ఏమైంది మనకు తెలిసిపోతుంది కదా, మన పక్కన ఎవరైనా కాస్త ఇరిటేషన్గా ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటే మనకు అర్థమైపోతుంది కదా. పెద్ద ఆయన కనిపెట్టేస్తాడనమాట. ఏమైంది అట్లా అనీజీగా ఉన్నావు, ఏమైంది, ఆల్ ఓకే అని అడిగితే, ఆల్ ఓకే కాదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఆడవాళ్ళని ముట్టుకోకూడదు అని కదా మనకి రూల్, అలాంటిది మీరు ఆ అమ్మాయిని ఇట్లా రెండు చేతులతో ఎత్తుకుని ఆ నది దాటించడం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి బాగా మొత్తం ఇదంతా ల్యాష్ అవుట్ అయిపోతాడనమాట. ఆయన నవ్వి చెప్తాడు, నేను ఒక మానవతా దృక్పథంతో ఆమెకి హెల్ప్ చేయాలనే ఇదితో ఆమెను అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నది దాటిచ్చాను. నేను ఆ విషయం అక్కడ వదిలేశాను, ఆమెను ఎప్పుడైతే దించేశానో అప్పుడే ఆ విషయం వదిలేశాను. కానీ నువ్వు ఆ అమ్మాయిని నేను ఎత్తుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ బరువు మోస్తూనే ఉన్నావు. నేను ఆ బరువు అక్కడే వదిలేశాను, బట్ నువ్వు ఇప్పటికి కూడా ఆ బరువు మోస్తున్నావు, అందుకే నువ్వు ముందుకు అడుగు వేయలేకపోతున్నావు, వదిలేసే అని చెప్పి అంటారనమాట. చాలా చిన్న స్టోరీ అండి, బుజ్జిది. మనం కూడా లైఫ్లో చాలా విషయాలు, ఎవరి మీదైనా కోపం కానీ లేకపోతే అయిష్టత కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా సరే, ఆ బర్డెన్ని మనం మోసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఆ బర్డెన్ మోసే కొద్దీ ఏమవుతుందంటే ఆ బర్డెన్ని మనం వదలకపోయేసరికి అది మనల్ని బాధిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి అడుగు ముందుకు పడ్డం కూడా కష్టమవుతుంది అనమాట. ఎందుకు ఆ బర్డెన్ మోయడం, జస్ట్ లీవ్ ఇట్, లెట్ ఇట్ గో. అది వదిలేసిన తర్వాత ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మనసుకి, అది ఏదైనా సరే ఒక విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆ విషయంలో మీరు ఇటా అటా అని తేల్చుకోలేకపోతుంటారు. ఒక్కసారి వదిలి అని అనుకున్న తర్వాత మీరు ఆలోచించండి ఎంత ఫ్రీగా అనిపిస్తుందో మనసుకి. ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే చెప్పండి. నాకైతే బాగా అనిపించింది స్టోరీ. వదిలేయండి, చాలా హాయిగా చాలా హ్యాపీగా ఫ్యూచర్ కనిపిస్తుంది మీకు. మీకేమనిపించింది ఈ స్టోరీ నుంచి లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.